ఈరోజు నేను మీకు ఆల్ ఇన్ వన్ చట్నీని చూపించబోతున్నాను. ఆల్ ఇన్ వన్ చట్నీ అంటే అన్నంలో కానీ, దోస, ఇడ్లీ ఎందులోకైనా సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. ఒకరు కామెంట్ చేశారు, "ఏదైనా మంచి చట్నీ వీడియో చూపించండి అక్క" అని. దానికోసం నేను ఇంట్లో రెగ్యులర్‌గా చేసే ఈ చట్నీని చూపించబోతున్నాను. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం తగినట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకొని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేయండి. చింతపండు మరీ ఎక్కువగా వేయొద్దండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా చట్నీ వేసుకొని కలుపుకుంటే టమాటా చట్నీ రెడీ.